గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. రాష్ట్ర మంత్రి రామారావు 100 రోజుల్లో హైదరాబాదు నగరంతో పాటుగా మిగతా జిల్లాల్లో ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తానని కేవలం దానికి 100 రోజుల గడువు విధించుకున్నారు. ఇది అదే సిస్టమ్ ఉంది, అదే సిబ్బంది. ఈ సిబ్బందితో 100 రోజుల్లో ఆయన పెట్టుకున్న టార్గెట్ అయితే కాదు, పెద్దగానే ఉంది. నిజంగానే ఇది సాధ్యమా కాదా, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకులు మల్లురావు గారు, టీడీపీ నాయకులు కొత్తగూడ దయాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం అండి ముగ్గురికి. సార్, భాను గారు, మంత్రి గారు పెట్టుకున్న 100 రోజుల టార్గెట్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని 40 మార్కెట్లు, రోడ్లు, టాయిలెట్స్, చాలా రకాల పెట్టుకున్నారు. కానీ ఇది 100 రోజుల్లో సాధ్యమయ్యేదేనా? అది అంటే మీరు ఒక్కటే ఆలోచించాల్సింది అంటే ఇవి 100 రోజుల్లో కంప్లీట్ అవ్వడం అనేటువంటిది కాదు. 100 డేస్లో ఇవి అయిపోయి ఆ మార్కెట్లు ఓపెన్ అయితే అని కాదు. ఇవన్నీ వర్క్స్ షెడ్యూల్ అవుతాయి. ఆ మార్కెట్ ప్లేసెస్ ఫైనలైజ్ చేయటము, టెండర్స్ ఇన్వైట్ చేయటము, వర్క్ స్టార్ట్ చేయటము, కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్, అది ప్రాసెస్. అంతేగాని ఈ 100 డేస్ లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు మీరు కొన్ని ఉన్నాయి బిఫోర్ రైనీ సీజన్ అని చెప్పాను. అట్లా ఏవైతే షెడ్యూల్ చేసుకుంటూ ఈ 100 రోజుల్లో ఏమేమి వేటికి ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాం అనేటువంటి దాని మీద ఒక స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈ 100 డేస్లో ఇవన్నిటికి కూడా ప్రియారిటైజ్ చేసి వీటన్నిటిని కూడా ఒక రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఒక క్లియర్ కట్ విజన్ ఫిక్స్ చేసుకుని ఆ ఫిక్స్డ్ టైం లోపలనే వీటన్నిటిని కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నంలో భాగంగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా డెఫినెట్గా ఇవన్నీ ఈ కార్యక్రమాలు ఇవి ఏవైతే చెప్పారో మొత్తానికి కూడా ఈ 100 డేస్ లోపల వాటన్నిటికీ రూపకల్పన చేయడం జరుగుతుంది. కానీ మంత్రి గారు ఇంకో మాట అన్నారు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, ఖచ్చితంగా వీటిని చేస్తూనే చెప్పని కూడా కొన్ని చేస్తాం, సర్ప్రైజ్ చేస్తామన్నారు. డెఫినెట్గా ఈరోజు మీరు ఆ పార్ట్ కూడా చూస్తారు. అంటే మంత్రి గారు అనేక రకాలైనటువంటి ప్లానింగ్లో ఉన్నారు. డెఫినెట్గా జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పుల విషయంలో ఒక రెగ్యులర్గా ఆ శాఖకు సంబంధించినటువంటి వివిధ నిష్ణాతులతో కన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ఒపీనియన్ తీసుకుని ఎక్కడెక్కడ కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, కొన్ని లేకపోతే ట్రాఫిక్ కంజెషన్స్ ఉన్నాయి, కొన్ని అటువంటి అనేక సందర్భాలు వీటిలో చెప్పినటువంటి వాటికే కాకుండా వివిధ సూచనలు, సలహాలు, ఈరోజు ప్రజల నుంచి వచ్చే సూచనలు కానివ్వండి, ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి కన్సల్టెంట్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఆయా సబ్జెక్ట్స్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను కూడా కన్సల్ట్ చేసి డెఫినెట్గా వీటన్నిటికి కూడా పరిష్కారం కనుగొనే దిశగా ఒక మార్పును మాత్రం డెఫినెట్గా చూస్తారు. మార్పును 100 రోజుల్లో. సార్ రవి గారు, మీరు చూసారు కదా సార్, మంత్రి గారు చెప్పిన, రామారావు చెప్పిన వాటిలలో హైదరాబాద్ నగరంలో ప్రధానంగా చెత్త డంపింగ్ యార్డులకు సంబంధించింది, బస్టాండ్ల నిర్మాణం, నాలాల క్రమబద్ధీకరణ, మార్కెట్ యార్డులు, ఇట్లా కొన్ని అంశాలపైన మాట్లాడారు. 100 రోజుల్లో రిజల్ట్ చూపిస్తాను. అంటే నిన్నగా మొన్ననే ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు అయిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా కేటీఆర్ దగ్గరికి వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఒక టార్గెట్ పెట్టి 100 రోజులు అనే దాని మీద ఒక కార్యక్రమం. ముందు కేంద్రంలో కూడా 100 రోజులు ఏం చేస్తారో ఒక్కొక్క మంత్రిత్వ శాఖ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని చేయాలన్నట్టుగా చేశారు. దీంట్లో ఈ పెట్టినవన్నీ మంచిగా లేవు అని చెప్పేటటువంటి అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే నిన్న మొన్న ఎలక్షన్లు అయినాయి. మంత్రి గారు మరి ఒక 100 డేస్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశాడు. అయితే ఈ ఎన్నికలు అనౌన్స్ చేసేటప్పుడు యాజ్ ఏ మినిస్టర్ ఆయనకు అవకాశం ఉన్నా కూడా ఇది లోకల్ గవర్నమెంట్కి సంబంధించిన హైదరాబాద్, మరి గ్రేటర్ హైదరాబాదు పెద్ద ఎత్తున మొన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 99 మంది గెలిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ కూడా యునానిమస్గా వాళ్ళే గెలవటం అయిపోయింది. వాళ్ళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క అవసరాలు, వాటన్నిటిని దృష్టిలో తీసుకొని చేస్తుంటే బాగుండేదనేది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అంటే ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంటే చేస్తుంది అన్నట్టుగా ఉంది కంప్లీట్గా. నిన్న మొన్నే జరిగింది కదా ఫస్ట్ మీటింగ్ జరిగినట్టుగా నేను అనుకోవటం లేదు. ఒక ప్రమాణ స్వీకారం చేశారు. దాన్ని ఈ కార్పొరేషన్ వాళ్ళంతా కొత్త కార్పొరేటర్స్ కూర్చొని ఎవరి ఏరియాలో ఏమి సమస్య ఉంది, ఆ సమస్యకి ఏం పరిష్కారం కావాలని చెప్పి దాంట్లో జల్లెడబట్టి దాంట్లో లక్ష్యాలను నిర్ణయించుకుని ఉంటే బాగుండేది. ఇప్పటికైనా ఈ లక్ష్యాలని చెప్పినట్టుని వాటిని చేస్తూ అక్కడున్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయటం వల్ల లోకల్ గవర్నమెంట్లో, ఎందుకంటే ఎంత పెద్ద వ్యూ ఉన్నా, కమిట్మెంట్ ఉన్నా, ఒక్క మంత్రే మొత్తం అన్నీ చూసి చేసేదానికి ఉండదు. ఆఫీసర్స్ మీద ఆధారపడేదానికంటే మీరు ప్రజల ద్వారా ఎన్నికై బజార్కి ఇంటింటికి తిరిగి మొన్న గొట్లప్పుడు అన్ని సమస్యలు చూసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్, మంచినీళ్ళ సిస్టమ్, 2 గదులు ఇల్లు, లేకపోతే లక్ష్యాలు అయితే బాగానే ఉన్నాయి 100 రోజుల్లో. అవన్నిటిని లక్ష్యాల గురించి మేము తప్పితే దాంట్లో ఏముంది, ఒక్కటే తగ్గిపోయింది అనుకుంటున్నాను. ప్రయారిటీ నెంబర్ 1
నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కూడా 2 గదుల ఇల్లుగా చాలామంది ప్రజలు వస్తాయి అనుకుని చెప్పారు. దాని మీద నేను 100 రోజుల్లోనే 2 గదుల ఇల్లు కట్టమని చెప్పడం లేదు. ఆ ప్రాసెస్ మొదలు పెడతాం. ఎందుకంటే దాన్ని ప్రాధాన్యత లేని లిస్టులో పోయింది. ప్రాధాన్యత ఉన్నాయని మీరు చేసిన డ్రైనేజ్ కానీ లేకపోతే ఇంకా వేరే మంచినీళ్ళ గురించి కూడా కొన్ని చెప్పారు. అక్కడక్కడ రిజర్వాయర్స్ కట్టాలన్నారు. మార్కెటింగ్ సంబంధించి చెప్పారు. కొన్ని బస్సు స్టేషన్ లాంటివి కట్టాలన్నారు. ఇవన్నీ ప్రజలకి అవసరం ఉన్నాయి సిటీలో, అది కూడా జిహెచ్ఎంసీలో అవసరం. కానీ ఈ అవసరాలని ఎందుకు దాంట్లో చేర్చలేదనేది, దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ ఎవరిని అడగాలనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఇప్పుడే మేము వాళ్ళు చేయలేరు అని చెప్పాలి. వాళ్ళే టార్గెట్ పెట్టుకున్నారు. చేయనప్పుడు అప్పుడు మాట్లాడాలి 100 రోజుల తర్వాత. సార్ దయాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పడకేసిన సందర్భంగా ఈరోజు యువ నాయకుడు తీసుకొని దీన్ని చేతిలోకి తీసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని, అంటే ఏం లేకుండా ముందుకు పోయేదానికంటే ఒక ఎయిమ్ ఫిక్స్ చేసుకొని ఒక టార్గెట్ పెట్టుకొని పోవడం అభినందనీయం. యంగ్స్టర్ విల్ అప్రిషియేట్ ఇట్. సరే, ఇప్పుడు రవి గారు చెప్పినట్టు అది ఎంతవరకు ఎన్నైతే ఎన్ని కావు అనే దాంట్లో అధికారుల సహకారం కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ఆయన వేసుకున్న ప్లాన్ ఇమీడియట్గా వేసుకున్నాడు కాబట్టి కొన్ని దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. సో ఏదైనా ఒక మొత్తానికి యువకుడిగా మొన్న ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒంటి చేతి మీద నడిపించాలని ఆయన అనుకుంటున్నాడు. ఆ సందర్భంగా ఆయన తీసుకున్నటువంటి మున్సిపాలిటీలో గత 2 సంవత్సరాలుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను పని ఒత్తిడి వల్ల కావచ్చు, ఇతర ఎన్నికల వల్ల కావచ్చు, ముఖ్యమంత్రి గారు సరిగ్గా చూడలేదనేది స్పష్టమైంది. దాన్ని ఈరోజు అవన్నీ కూడా సరిదిద్దేటువంటి క్రమంలో మరి కొడుకు యొక్క టార్గెట్, ఏదైనా ఒక టార్గెట్, ఏ టార్గెట్ లేకుండా దిగి మళ్ళీ మున్సిపాలిటీగా చేయకుండా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక దిశ నిర్దేశం తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమాన్ని వీల్ అప్రిషియేట్. కానీ అయితే మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ఏదైతే 100 days టార్గెట్ పెట్టుకున్నాడో అది కంప్లీట్ కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే మనకు అసలు వాటరే అవైలబిలిటీ లేదు, వాటరే లేదు. ఉన్నదానికి ఎట్లా ఇవ్వాలో చూసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కొత్త వాటి మీద మనం ఫోకస్ చేస్తే కూడా అంత అర్జెంటుగా కాదు. సరే, బాగానే ఉన్నట్టు ఇవన్నీ కూడా ఫ్యూచర్ కోసం స్టార్ట్ చేస్తామంటే ఓకే, మేబీ ఆల్రెడీ ఆన్గోయింగ్ దాన్ని ఫాస్ట్ అప్ చేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకొని పూర్తి చేసేటువంటి ఊరికి ఏదో ఇవ్వడం తీసుకోవడం పోవడం నడుస్తుంది. మున్సిపల్ అంటే మన జనరల్గా ఏదైనా ఉంటే ఏమైనా మున్సిపాలిటీ అనుకుంటున్నాం అంటాం. ఆ రకంగా కాకుండా ఒక దిశ నిర్దేశం చేసుకొని ఒత్తిడి అందరి మీద, అధికారుల మీద పెంచేటువంటి క్రమం కనపడుతూ ఉంది. వీళ్ళు అప్రిషియేట్ ఇట్. అట్లా ఎంతవరకు చేస్తారు. బట్ ఇదే సందర్భంలో రవి గారు లేవనెత్తినట్టు అందరూ ఆశించినటువంటిది ఓట్లు పడినటువంటి డబుల్ రూపేట్ ప్రస్తావన ఇప్పటికప్పుడే తేకపోవడం డెఫినెట్గా అది ఆక్షేపణీయమే. ఈ 100 రోజుల్లో ఇవన్నీ కూడా కంప్లీట్ కాకుంటే అడగలేము అప్పుడే కూడా. బికాజ్ ఇవన్నీ మనకందరికీ కూడా తెలుసు. నేను అది మొదలే చెప్పినట్టు ఒక దిశ నిర్దేశనం లేదు మున్సిపాలిటీకి, అది కావాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు బస్ బేలు చేస్తామంటున్నారు. ఉన్న బస్ బేలో ఎక్కడైనా బస్సు ఆగినట్టు ఎవరైనా చూపించగలరా? ఉన్నటువంటి బస్ బేలో ఎక్కడా కూడా బస్సు ఆగడం లేదు. మొదలు అవి టైట్ చేయాల్సిన అవసరం ఉంది క్లియరెన్స్ కోసం. ఇప్పుడు నిమ్స్ దగ్గరనే తీసుకుందాం. నీకు బస్ బే ఉంది, ఎప్పుడూ ఆ బస్సు అక్కడ పోయి ఆగదు. దానికి ఒక 15 మీటర్ల యువతలు ఆగుతుంది. మొదలు వాటిని క్రమశిక్షణకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ట్రాఫిక్లో కూడా జిగ్జాగ్ పోకుండా ఒక పద్ధతి ప్రకారం చేసేటటువంటి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా మెయిన్గా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ఇబ్బందులు కూడా అది ఇక్కడ కనపడలేదు. కానీ లెట్ us see, చూద్దాం. ఇట్ ఈస్ హోప్. భానుగారు, మొట్టమొదటిగా జిహెచ్ఎంసీలో కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ఉన్నారు, వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి అనేటువంటి విషయం రవి గారు ఏదైతే మాట్లాడారో, వాళ్ళనే కాదు, వాళ్ళని ఎట్లాగో ఇంక్లూడ్ చేస్తాం. వాళ్ళలో గెలిచినటువంటి మెజారిటీ సభ్యులు మా వాళ్ళే, దాదాపు 99 మంది సభ్యులు మా వాళ్ళే గెలిచారు. డెఫినెట్గా వాళ్ళు ఇందులో భాగస్వాములుగానే ఉంటారు. వాళ్ళు భాగస్వాములుగా ఉండటమే కాకుండా ఆ ఎన్నికలైన తర్వాత రిజల్ట్ రోజే కేటీఆర్ గారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. పురపాలన అంటే ఈ ఏదో ఎంసీహెచ్ అంటేనో లేకపోతే పురపాలన అంటేనో ఏదో ఎవరో చేసేటువంటిది కాదు. పౌరుల భాగస్వామ్యం లేనటువంటి పురపాలన సక్సెస్ కాదు. పౌరుల భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుద్ది అని స్పష్టంగా చెప్పారు ఆ రోజే. ఆ రోజు చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఏం చెప్పారు, డిఫరెంట్గా ఆయా డివిజన్స్లో ప్రజల్ని ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళని అందరినీ కూడా సభ్యులుగా చేస్తూ ఆ కాలనీ అధ్యక్షులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వివిధ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి కార్యవర్గాలు వాళ్ళని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా అక్కడ ఆయా ఏరియాస్ కమిటీస్ కింద ఫామ్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా ఒక వాట్సాప్ గ్రూపులుగా
ఏర్పాటు చేస్తాము. ఆయా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులు దానికి స్పందించాలి. ఈ రకమైనటువంటి ఒక రెగ్యులేటరీ అథారిటీని కూడా డెవలప్ చేసేటువంటి భాగంలో దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మంత్రి గారు. సో ఇక్కడ ఏంటంటే పౌరులను భాగస్వామ్యం చేయాలి అనేటువంటిది మా యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యంలో మేము ముందుకు పోతున్నాం. డెఫినెట్గా కార్పొరేటర్లు డెఫినెట్గా భాగస్వామ్యం అవుతారు, లోకల్ బాడీస్ డెఫినెట్గా భాగస్వామ్యం అయితే, లోకల్ బాడీ భాగస్వామ్యం కాకుండా వాళ్ళు రేపొద్దున అప్రూవల్ కాకుండా ఎటువంటి బడ్జెట్ కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అయితే ఇక్కడ అనేకమైనటువంటి మార్కెట్ కమిటీలకు సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి. మార్కెట్ కావాలంటే అక్కడ మార్కెట్ కట్టాలంటే కంపల్సరీగా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి. మొదలు గవర్నమెంట్ ల్యాండ్ చూపెట్టిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి బడ్జెట్ అలొకేట్ చేసేటువంటి అదేవిధంగా అనేక డిపార్ట్మెంట్స్ ఇంటర్ రిలేటెడ్. వీరు అన్నది ఇద్దరు మాట్లాడిన దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఉంది. డెఫినెట్గా దానికోసం ఈ ఇంటర్ రిలేటెడ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇంటర్ రిలేషన్కి ఏదైతే ఉన్నదో దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ దాన్ని జిహెచ్ఎంసీకి ఒక ఫెసిలిటేట్ చేయటం అనేటువంటిది అది మంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక రెండోది టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి కూడా అంశాలు చాలా చెప్పారు. 2 బెడ్రూమ్కి సంబంధించినంత వరకు అది మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అంశం. 2 బెడ్రూమ్స్కి సంబంధించినంత వరకు అది దాని శాఖ వేరే ఉంది, దానికి సంబంధించినటువంటి ఇది వేరే ఉంది. దానికి ల్యాండ్ అక్విజిషన్ ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో ల్యాండ్ ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసినటువంటి దాన్ని కూడా ప్రత్యేకంగా ఇది చేయడం జరిగింది. త్వరలోనే దానికి టెండర్స్ కూడా ప్రక్రియ మొదలు కాబోతుంది. కాబట్టి ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్నగాక మొన్న చెప్పారు, 1,00,000 ఇల్లు డెఫినెట్గా జిహెచ్ఎంసీ ఏరియాలో సంవత్సరం లోపలనే మేము ప్రారంభిస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. సో ఆ వైపుగా అడుగులు పడుతుంది. అది మున్సిపల్ మినిస్టర్ గారి పరిధిలోకి రాదు కాబట్టి మున్సిపల్ మినిస్టర్ గారు దాని గురించి చెప్పుకుంటారు. అంతేగాని దాన్ని ప్రయారిటీలో లేదు, మా ప్రయారిటీకి సంబంధించిన అంశం అనేటువంటిది కాదు. డెఫినెట్గా అది మాకు ప్రధాన ప్రయారిటీలో ఉన్నటువంటి అంశాల్లో ఒకటి. డెఫినెట్గా అవి కూడా రవి గారు ఒకటి అన్న చెప్పినట్టుగా పౌరులు లేకుండా పౌర ప్రభుత్వం నడవటం బాగుండదని చెప్తున్నారు. అసలు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు పౌరుల ద్వారానే ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్, వాళ్ళని అథారిటీ పెట్టాలి తప్ప వేరే వాళ్ళందరూ హెల్పింగ్ అడ్వైజరీ కమిటీ లాగానే ఉండాలి. ఇక్కడ ప్రయారిటీ నెంబర్ 1 అడ్వైజరీ కమిటీలు అంటే మీరు పెట్టిన కమిటీలు మళ్ళీ నామినేషన్ కమిటీల వల్ల కాదు, ఎన్నికైన అది మా మేము వాళ్ళు ఎవరిని కూడా నామినేట్ చేయట్లేదు. ప్రజలు మీరు ఒక చట్టం ఉంది, మీరు ఒకటి ఆలోచించాలి. లోకల్ బాడీస్ అన్న నన్ను ఒకసారి చెప్పండి. ఒక్కటి మీకు ఒక అనుమానం ఉన్నది, దాన్ని తీర్చుతాను గారు. మీకు ఒక అనుమానం, అదే అనుమానం ఏంటంటే మీకు మేమేదో నామినేట్ చేస్తామని అనుకుంటున్నారు. నామినేటెడ్ కాదు, వాళ్ళ ఎన్నికలు పెడతారు. ఆ అడ్వైజరీ కమిటీస్లో ఎవరు ఉంటారు అంటే ఆ కాలనీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ అధ్యక్షులు, కార్యదర్శులు వాళ్ళు మాత్రమే ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళే ఉంటారన్న. నేను అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్నటిదాకా బాడీ లేదు కాబట్టి ఈ ఎన్నికైనటువంటి పౌరుల ద్వారానే ఎన్నికయ్యారు కదా. వీళ్ళు మా పార్టీయా మీ పార్టీ అని కాదు, ఏ పార్టీ వాడైనా ప్రజల తరపున ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక అథారిటీ. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ప్రభుత్వందే చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాలా క్లీనర్స్ లేకపోతే నాలా వైడింగ్ చేయటం ఇవన్నీ కూడా మున్సిపాలిటీయే కదా. మరి వాళ్ళకి సంబంధించిన సమస్యల మీద ఒక చిన్న మీటింగ్ పెట్టుంటే, మొదటిసారి వాళ్ళంతా ఇంటింటికి తిరిగారు, నాలుగు తిరిగారు, అక్కడున్న పరిస్థితులన్నిటి మీద అవగాహన ఎన్నికల ద్వారా ఏ రకంగా అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడుకుని పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపిస్తారో వీళ్ళు కూడా చూపించడం కోసమే లోకల్ బాడీలో హయ్యెస్ట్ బాడీ ఇది, పెద్దది. మన హైదరాబాద్ అనేది జిహెచ్ఎంసీ అనేది మామూలు పంచాయతీ. ఆ నేపథ్యంలో ఇది చేయటం అనేది మరి వాళ్ళని మీరు ఏం చేస్తారో మీ పార్టీ వాళ్ళే కదా, వాళ్ళకు ఉన్నటువంటి ఒక బాధ్యత ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యల్ని ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఢిల్లీలో కూడా ఆ అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నప్పుడు దానికి సంబంధించిన సొసైటీస్ వాళ్ళందరినీ లింక్ చేశారు. అక్కడ ఏంటంటే ఎమ్మెల్యేస్ ఉంటారు, ఇక్కడ కార్పొరేటర్స్ ఉంటారు. అంతకుముందు అక్కడ కూడా కార్పొరేటర్సే ఉండేవాళ్ళు. ఈ డెవలప్మెంట్, ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ చేయాల్సిందే. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే అసలు పౌరుల ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళని మనం కంప్లీట్గా వదిలిపెట్టి మనమే మీరు కూడా ఎన్నికైనటువంటి వాళ్ళే వాళ్ళ ద్వారా ఏదైనా జరగాలి కదా. రెండు గదుల ఇళ్ళ గురించి మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన దాని మీద చెప్పారనే దాని మీద నేను కూడా ఒప్పుకుంటాను. ఇక్కడ అన్నీ కూడా ఆయన మినిస్ట్రీకి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చే సబ్జెక్ట్ వాటర్ కానీ లేకపోతే అన్ని దాంట్లో ఈ సబ్జెక్టును కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఈ హైదరాబాద్ మున్సిపాలిటీలో
ఎక్కువగా జిహెచ్ఎంసీలో 2 గదుల ఇళ్ల గురించి వీరు చెప్తే వారి యొక్క కన్సెంట్ తీసుకొని చెప్పినా లేకపోతే వీరే సొంతంగా చెప్పినా దీని మీద మాత్రం 1000 కళ్ళతోని అన్ని చోట్ల ప్రజలు వెయిట్ చేస్తున్నారు. దాకిరెడ్డి గారు ఇప్పుడు నేను అదే దాదాపు 19 నెలలుగా ప్రభుత్వం ఉంది, మున్సిపాలిటీలో ఏమీ చేయలేదన్నది ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకు చేయలేదు? మనకు అడ్మినిస్ట్రేషన్కు కావాల్సిన బడ్జెట్ కానీ అది అటానమస్ బాడీ కాబట్టి ఆ బాడీ ఏర్పాటు కావడం అవన్నీ అయితేనే సక్రమంగా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సరే ఎన్నికలు జరపడం, పెండింగ్ ఉన్నటువంటి ఎన్నికలు కోర్టు డైరెక్షన్ దానివల్ల జరిపినాం, మంచి మెజారిటీ సాధించుకున్నారు. ఏ కార్పొరేటర్ అయితే మంచి మెజారిటీ సాధించుకున్నారో మళ్ళీ వాళ్ళను కూడా మీ చేతుల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుందని చెప్పక తప్పదు. డెఫినెట్గా ఆ కార్పొరేటర్లను కూడా ఇప్పుడు రవి గారు అన్నట్టు కార్పొరేటర్లకు విలువ లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో మొదటి స్టెప్ ఇది. అంటే ఏది చేసినా మేము ఒక్కరమే చేసినట్టు ఉండాలి, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం. ఇలా రాష్ట్రంలో ఏదైతే జరుగుతూ ఉందో ఏదున్నా మేము 3-4 చేయాలి, చేసినట్టు ఉండాలి. ఎస్, ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఇప్పటివరకు హైదరాబాద్ మీద ముద్ర ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడుతో, తెలుగుదేశంతో, అది గతంలో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా అది పట్టుకొని వస్తూ ఉంది. దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం ఓకే చేయొచ్చు. అందుకే మొదలు చెప్పాను, ఒక యువకుడిగా మంచి విజన్తో ముందుకు పోతే బెటరే, కానీ అది మొదలే మున్సిపాలిటీ, దాన్ని తట్టుకొని బయటపడాలా. కాబట్టి పడతాడనే మనం ఆశిద్దాం. డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు, ఓట్లు వేసిందే దానికి చాలా చోట్ల స్లమ్స్, అది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. వాటి విషయంలో కూడా కన్సర్న్ తీసుకొని కానీ, ఇది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్ తీసుకొని కానీ, అట్లా అదే హౌసింగ్ కన్సర్న్ తీసుకొని కానీ ఇన్వాల్వ్ చేసి ఉంటే అది కూడా ఒక దీంట్లో పెట్టి ఉంటే ఒక నమ్మకం ఏర్పడేది అన్నది మేము చెప్పదలుచున్నాం. అంతేకాదని విమర్శ కాదు, కానీ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టేసి ఇవాళ సొసైటీలు, ఎస్ ఆ ఫ్లాట్ల సొసైటీలో వీళ్ళందరినీ కమిటీలు చేసేయడం ద్వారా ప్రభుత్వానికి అనుసంధానం చేసుకునేటువంటి మార్క్ వేసుకోవాలనే ప్రయత్నమే తప్ప అక్కడ ఉండేటువంటి అంటే ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఉండేటువంటి ఎన్నికైనటువంటి వాళ్ళంతా అసమర్థులు అనుకోవాలా. అసమర్థులు ఏం చేసినా మేమే అదే వాళ్ళంత ఎఫెక్టివ్గా చేయలేరేమో, మేమే చేద్దాం అనుకుంటున్నట్టు కనపడతా ఉంది. మరి ఎన్నికలు ఎందుకు? ఇదే కార్యక్రమం అంత ముందెందుకు? శంఖంలో పోస్తేనే తీర్థం అనుకున్నారు. మొట్టమొదటి ఏంటంటే దయాకర్ రెడ్డి గారు ఏదో గత 18 నెలలుగా పడకేసింది, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కార్పొరేషన్ ఏరియాలో అభివృద్ధి పడకేసింది నేను అది కూడా చెప్పిన. ఇతర పని ఒత్తిడిలో ఆ శాఖ వారి దగ్గర ఉండడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాడు. కొడుకు చేతిలోకి తీసుకుంటాడు, ఒక యువకుడు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు, అప్రిషియేటెడ్ అన్నావు. పడకేసిన మాట వాస్తవమే. ఇప్పుడు తండ్రి చేయని పని కొడుకు చేయడానికి ముందుకు పోతున్న మాట వాస్తవమే. దానికే చెప్తున్నా నేను. చెప్పండి సార్. పడకేసింది అనేటువంటిది వాస్తవం కాదు. అనేక సమస్యల పట్ల కూడా ఈ 1.5 year లోపల కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు స్లమ్ రెగ్యులరైజేషన్ విషయంలో కానివ్వండి, 58 జీవో విషయంలో కానివ్వండి, ఎన్నో పట్టాలు ఇవ్వటంలో కానివ్వండి, అనేక కార్యక్రమాలు ఈ 1.5 yearలో తీసుకోవడం వల్లనే ఈరోజు ఆ స్లమ్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిండ్రు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలను చూసి ఓటేసిండ్రు. కాబట్టి ఈరోజు ఈ 1.5 yearలో ఇది లేదు. అయితే ఇప్పుడు మంత్రిగా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత తనదైన శైలిలో తనకున్నటువంటి ఇదిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్కు సంబంధించినటువంటి విషయంలో ఇదే కేటీఆర్ గారు నిన్నగాక మొన్న హమాలీ బస్తీని ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత హమాలీ బస్తీని దర్శించడం జరిగింది, అక్కడికి వెళ్ళడం జరిగింది. హమాలీ బస్తీలో వాళ్ళందరినీ కూర్చున్నబెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ బస్తీ వాసులందరినీ ఒప్పించడం, మీరు ఒప్పుకున్నట్టయితే కనుక మీకు ఇక్కడ కట్టిస్తామని చెప్పి కన్సర్న్ మంత్రి గారు, ఆ ఏరియా మంత్రి గారు ప్లస్ ఇద్దరు కలిసి, ముగ్గురు సిటీ మంత్రికి సంబంధించినటువంటి అందరూ కూడా కూర్చొని అక్కడ వాళ్ళందరినీ ఒప్పించడం జరిగింది. ఆ విధంగా డెఫినెట్గా ఆ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, అటువంటి సందేహమే లేదు. ఇక రెండోది, గెలిచినటువంటి ప్రజాప్రతినిధులని అనేటువంటి విషయం చెప్తున్నారు. మేము మా ప్రజాప్రతినిధులందరికీ మేము పోటీ చేయకముందు చెప్పాము, సీట్ ఇచ్చేప్పుడు చెప్పాము, పారదర్శకత ఉండాలనేటువంటి అంశం. గెలిచిన తర్వాత కూడా వాళ్ళందరికీ చెప్పాం, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, వాళ్ళ యొక్క సూచనలు సలహాలు వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహా ప్రకారంగానే మనం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలనేటువంటి విషయం చెప్పాం. డెఫినెట్గా వాళ్ళను కూడా మీతో భాగస్వాములుగా చేసుకోండి అని చెప్పాం. వీళ్ళంతా కూడా ఇక్కడ ఏర్పడేటువంటి అందరూ కూడా ఆయన డివిజన్లో ఉండేటువంటి ప్రజలు, వాళ్ళ బాధలు తెలిసినటువంటి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు ఆ కార్పొరేటర్ దగ్గర నుంచి అనేది వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్న తర్వాత మేము అదే చెప్పాం, సభలు పెడతాము,
టౌన్ హాల్ మీటింగ్స్ పెడతాం. ఆ టౌన్ హాల్ మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అటెండ్ అవుతాడు. అక్కడ ఉన్నటువంటి సొసైటీలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోని మమేకమవుతాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు. దాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తాడు జిహెచ్ఎంసీలో రిప్రజెంట్ చేసి ఆ టౌన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వచ్చినటువంటి కంక్లూజన్స్ని అక్కడ ఆయన మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాడు అనేటువంటిది మా రమణ, నేను ఎందుకు చెప్పానంటే మెయిన్గా 300 mm పైప్ లైన్ లేట్ బై ద ఆర్డబ్ల్యూసీ విల్ బి కంప్లీటెడ్ విత్ సూటబుల్ జంక్షన్ వర్క్స్ అన్నారు. ఇక్కడ ఇది ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది అని చెప్పండి మీరు జవాబు. పూర్ణ వాటర్ సప్లై విత్ మెయిన్ లేడ్ ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ విల్ బి కంప్లీటెడ్ ఫర్ ద ఆర్గ్యుమెంటేషన్. ఇది ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది. అదే రకంగా 1000 mm వాటర్ సప్లై మెయిన్ విల్ బి కంప్లీటెడ్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వాటర్ సప్లై టు ఐటీ ఏరియా. ఈ మూడు కూడా దాదాపు గత 4-5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. నేను దానికోసమే అన్నా. దానికోసం ఆ పక్క ప్రజలు ఆందోళన చేయడం జరిగింది, రాస్తారోకోలు చేయడం జరిగింది. సాక్షాత్ మున్సిపల్ మినిస్టర్గా సీఎం గారు ఉన్నప్పుడే జరిగింది. అంటే ఆనాడు టేకప్ చేయలేదు అన్నదాన్ని మీరు అంగీకరిస్తున్నారా అని నేను అడిగినా. నేను స్పెసిఫిక్గా చెప్పాలంటే ఉన్నాయి 4-5 అటువంటి పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ. గత గవర్నమెంట్లోనే అవన్నీ తీసుకొచ్చేసిన దాన్ని అక్కడికి ఆపి పెండింగ్ పడి ఉన్నాయి. అవి చేసి ఉంటే మల్కాజ్గిరి కానీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కానీ అంటే ఇంకా కాస్త ముందుకు జవహర్ నగర్ అవన్నీ కూడా ఇది వీటి మీద ఆందోళన వెలిపిస్తున్నారు చాలా రోజుల నుంచి ప్రజలు. మరి పెండింగ్ ఉన్నమాట వాస్తవమే కదా అంటున్నా. అవి ఇప్పుడు టేకప్ చేస్తారంటారంటే 2 నెలల నుంచి పెండింగ్. అనేక వర్క్స్ ఈరోజు ఉన్నటువంటి బడ్జెట్లో నుంచి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. హైటెక్ సిటీ కట్టి డ్రైనేజ్ మర్చిపోతే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు డ్రైనేజ్ కట్టాయి. డ్రైనేజ్ మర్చిపోయారు వాళ్ళు, డ్రైనేజే కట్టలేదు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డ్రైనేజ్ కట్టాయి. ఈరోజు డెవలప్మెంట్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా 100 రోజుల్లో ఎంత సార్ 100 రోజుల్లో మంత్రి గారు చెప్పిన దాంట్లో ఎంత అచీవ్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటాను. మేము అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నాం. 100 రోజుల్లో ఈ మంత్రి గారు చెప్పినటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రారంభిస్తాం. దాని రిజల్ట్స్ ప్రజలకు కనబడతాయి. డిబేట్లో పాల్గొన్నారు సార్ భాను గారు, దయాకర్ రెడ్డి గారు, మల్లారావు గారు. థ్యాంక్ యూ అండి ముగ్గురికి. మున్సిపల్ మంత్రి 100 రోజుల టార్గెట్ ఇది. అన్ని అనుకూలిస్తే బహుశా ఇందులో అన్ని సాధించే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ.